నమస్తే అండి. చాలామంది మనల్ని రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే అసలు హెల్తీగా హ్యాపీగా ఉండాలి అంటే ఏం చేయాలి? మన హెల్తీనెస్కి హ్యాపీనెస్కి మైండ్ బాడీ అండ్ సోల్ మన వెల్బీయింగ్కి మన వైటల్ ఫోర్స్ అనేది ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్గా మెయింటైన్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? సో రెగ్యులర్గా దీనికి ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఎర్లీ మార్నింగ్ లెగాలి. ఎర్లీ మార్నింగ్ అంటే ఏ టైం? జనరల్గా మన పేరెంట్స్ అప్పుడు కానీ మన గ్రాండ్ పేరెంట్స్ అప్పుడు కానీ ప్రతి ఇంట్లో సూర్య నమస్కారం అనేది చాలా సిస్టమేటిక్గా మనం పాటించేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏమన్నా మన మోడర్న్ డే లైఫ్ సొసైటీలో రాత్రిపూట 11:30, 12, 12:30 వరకు మిడ్ నైట్ వరకు టీవీలు చూడటం, లేదంటే చాలా లేట్ నైట్ స్లీప్కి వెళ్ళటం. ఆ లేట్ నైట్ స్లీప్ స్ట్రెస్ వలన ఏదైతే అన్హ్యాపీనెస్ ఆఫ్ స్లీప్ వలన ఎర్లీ మార్నింగ్ లేకుండా మార్నింగ్ 7:30, 8కి లెగటం అనేది జనరల్గా ఈ మోడర్న్ డే లైఫ్ సొసైటీలో ఇప్పుడు ఏమన్నా మన సివిలైజేషన్స్లో చాలా కామన్గా, అంటే అందరిలో అని నేను అనట్లేదు, కొంతమంది ఫ్యామిలీస్లో మనం చాలా ఒక పెద్ద వైరల్ ప్రాబ్లం లాగా అయిపోయిందండి. సో ఇదే ఒక మెయిన్ కారణం. మన దినచర్య డిస్టర్బ్ అయిపోవడానికి ఎర్లీ మార్నింగ్ లేకుండా ఏదైతే మనం మార్నింగ్ 5 to 6 మధ్యలో లేచి రెగ్యులర్గా మనం కాస్త వాకింగ్ చేసుకోవటం, ఒక అరగంట వాక్ చేయటం, ఒక పావుగంట మెడిటేషన్ చేసుకోవటం, లేదంటే నమాజ్ చదువుకోవటం, లేదంటే వాళ్ళ ఇష్టమైన ఆరాధ్య దేవుడు అయితే దేవుడికి దండం పెట్టుకోవటం, మనం రెగ్యులర్గా మన నేచర్ కాల్స్ కానీ మన రెగ్యులర్ హ్యాబిట్స్ కానీ మార్నింగ్ 8 లోపు మన ఈ ప్రాసెస్ అంతా పూర్తి చేసుకుని మార్నింగ్ లైట్గా బ్రేక్ఫాస్ట్ తీసుకుని మన రెగ్యులర్ డే లైఫ్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు అదే నేనున్నాను సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మార్నింగ్ 8 లోపు యాక్టివిటీస్ అన్నీ పూర్తి చేసుకుని మార్నింగ్ 9 కల్లా రెగ్యులర్గా క్లినిక్ వచ్చి క్లినిక్లో మనం మధ్యాహ్నం 1:30 వరకు పేషెంట్స్ని చూసుకుని మళ్ళీ ఈవినింగ్ స్లాట్లో ఈవినింగ్ 4 to 6:30 క్లినిక్ వచ్చి క్లినిక్లో పేషెంట్స్ చూసుకుని మిగతా దినచర్య అంతా మన కోసం నా కోసం నేను టైం కేటాయించిన అనేది జనరల్గా చాలా ఎక్కువగా నేను చేస్తూ ఉంటానండి. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కానీ స్ట్రెస్ వలన వచ్చే లైఫ్ స్టైల్ డిసీజెస్ కానీ వాటిని బారిన పడకుండా, ఒకవేళ ఏదైనా చిన్న చితక కంప్లైంట్స్ ఏమైనా ఉన్నా వాటి నుంచి మన హెల్దీ లైఫ్ స్టైల్ వలన మన ఒక పాజిటివ్ మైండ్ సెట్, అంటే పాజిటివ్ అప్రోచ్తో మన మైండ్ మీద మనం ఎక్కువగా ఏది మనం తీసుకోకుండా మంచిగా మార్నింగ్ అవర్స్ ఏదైతే ఉన్నామో మార్నింగ్ 5 to 6 ఎర్లీ మార్నింగ్ అవర్స్ లేచి రెగ్యులర్గా వాక్ చేయటం, మనం మెడిటేషన్ చేసుకోవటం, మార్నింగ్ 7:30 లోపు నేచర్ కాల్స్ అన్నీ పూర్తి చేసుకోవటం, 8 లోపు మొత్తం అన్ని యాక్టివిటీస్ అన్నీ పూర్తి చేసుకుని బ్రేక్ఫాస్ట్ తీసుకుని వర్క్కి వచ్చి వర్క్ చేసుకుని మళ్ళీ మధ్యాహ్నం ఎగ్జాక్ట్గా ఒక టైం ప్రకారంగా ఇంటికి వెళ్ళి లైట్గా, అంటే ఇందాక మన ప్రీవియస్ వీడియోస్లో ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినటం వల్ల ఏమవుతుంది, షుగర్ ఫుడ్స్ తినటం వల్ల ఎక్కువగా షుగర్ ఫుడ్స్ తినటం వల్ల ఏమవుతుంది, లేదంటే ఈ రైస్ కన్సంప్షన్ వల్ల మనకు వచ్చే లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏంటి, దానివల్ల మనకి ఒబేసిటీ, డయాబెటీస్, హైపర్ టెన్షన్ బారిన ఎట్టా పడుతూ ఉంటామనేది నేను మన ప్రీవియస్ వీడియోస్లో చేశానండి. సో ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే దాంట్లో కూడా ఎక్కువ తీసుకోవడం వల్ల వాటి వల్ల వచ్చే డిజార్డర్స్ ఏంటి, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఏంటి, ఫుడ్ హ్యాబిట్స్ బాగుండకపోవడం మనకు వచ్చే లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏంటో కూడా మనం చేసాము. సో ఈవినింగ్ అవర్స్ మనం ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ అవర్స్ కూడా ఒక ½ అవర్ పాటు వాక్ చేసి మళ్ళీ మనం కాస్త మంచి ప్లెజెంట్ అట్మాస్ఫియర్లో మనకు నచ్చిన వాళ్ళతో, మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్తో కానీ మన పిల్లలతో కానీ రెగ్యులర్గా ఈవినింగ్ అవర్స్ ఒక 1 hour వాళ్ళతో టైం స్పెండ్ చేయటం, లేదంటే వాళ్ళతో కలిసి హ్యాపీగా బయటకు వెళ్ళటం, మనం మళ్ళీ ఒక ఈవినింగ్ అవర్స్ వాక్ చేసుకోవటం, లేదంటే మెడిటేషన్ కానీ యోగా కానీ, లేదంటే కొంతమందికి డ్యాన్స్ చేయటం అనేది ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. సో ఏదో మనకు నచ్చిన యాక్టివిటీలో మనం రెగ్యులర్గా ఒక 1 hour, 1.5 hour మన కోసం మనం కేటాయించుకుంటే మంచి లైఫ్ స్టైలు, మంచి నడవడికతో, మంచి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా మన గుండెని మనం పదిలంగా చూసుకుంటూ రక్త సరఫరా, ఆక్సిజన్ లెవెల్స్ మనం ఒక ఎటువంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ని బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చని వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. సో చాలామంది ఫ్యామిలీస్లో ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేట్ అవర్స్ స్లీప్, అంటే నైట్ 12 గంటల వరకు ఈవెన్ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు కూడా వాళ్ళు ఈ ల్యాప్టాప్స్కి ఎడిక్ట్ అయిపోయి 11:30, 12 వరకు పడుకోకుండా ఎర్లీ మార్నింగ్ 8:30, 9 వరకు పడుకుని, లేదంటే స్కూల్కి వెళ్ళే ముందు ఒక అరగంట ముందు లేచి తొందరగా ఏదో హడావిడిగా స్నానం చేసేసి హడావిడిగా బ్రేక్ఫాస్ట్ చేసుకుని స్కూల్కి పరిగెత్తడం అనేది ఈ రోజుల్లో మన ఈ కార్పొరేట్ లైఫ్ స్టైల్లో మనం చూస్తున్నామండి. సో ఇప్పుడు ఆ ఏజ్లో మనకి అది ఆ చిన్న ఏజ్లో మనకి ఆ డిసీజెస్ బారిన పడకుండా లైఫ్ స్టైల్, అంటే యాజ్ ద ఏజ్ అడ్వాన్సెస్, వయసు పెరిగే కొద్దీ ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్
జనరేషన్ ఎక్కువగా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వటం అనేది చాలా ఎక్కువగా మనం చూస్తున్నామండి. సో ఇదంతా ఏంటంటే మనం కొని తెచ్చుకునే ప్రాబ్లమ్స్, మైండ్ హెల్త్ ప్రాబ్లమ్స్, మనం కొని తెచ్చుకునే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్లనే, మన మైండ్ డిస్టర్బెన్సెస్ వల్లనే మనకి అనారోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్ గ్రూప్ చిన్న వయసులోనే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా రావటం కానీ వాటికి ఎఫెక్ట్ అవ్వడం కానీ జనరల్గా ఈ రోజుల్లో జరుగుతుందండి. సో ఎప్పుడైతే మనకు ఒక మంచి ప్రాపర్ లైఫ్ స్టైల్, ప్రాపర్ ఒక పాజిటివ్ మైండ్తో, ఒక మంచి అప్రోచ్ ఆఫ్ మైండ్తో, ఎవరి మీద మనకి నెగిటివ్ యాటిట్యూడ్స్ కానీ ఒకళ్ళ గురించి మనం చెడు ఆలోచించకుండా, ఒకళ్ళ గురించి మనం ఏమి ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ అనేవి మనం ఏం తీసుకోకుండా వీలైనంత వరకు సమాజానికి మంచి చేస్తూ, సొసైటీకి మంచి చేస్తూ, ఒక 10 మందికి మనం హెల్ప్ చేస్తూ, మనకు తోచిందేదో మనం సాయం చేస్తూ, మన దగ్గర ఉన్న వాళ్ళని మనల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ, మన ఫ్యామిలీ మెంబర్స్ని జాగ్రత్తగా మనం కాపాడుకుంటామంటే 100 ఏళ్ళు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా హ్యాపీగా నవ్వుతూ బతికి, మనతో పాటు మనకు ఉండే వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అది ఎదుటి వాళ్ళకి పాస్ చేస్తూ హ్యాపీగా ఉండొచ్చు. ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను.